ఇక నటుడు మంచు మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఇంట్లో ఉన్న మంచు మనోజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాకరాపేట పిఎస్ కు తరలించారు. కుటుంబ వివాదంలో మోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగానే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు నిన్న రాత్రి బాకరాపేట పోలీస్ స్టేషన్ ను మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11:15 సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడికి ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్కు పిలిచారన్నారు. తాను స్టేషన్కు వచ్చేసరికి ఎస్ఐ లేరని విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ అక్కడే బైఠాయించారు. అనంతరం సిఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో మాట్లాడారు. తాను ఎంబీయూ విద్యార్థుల కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు మంచు మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఇంట్లో ఉన్న మంచు మనోజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాకరాపేట పిఎస్ కు తరలించారు. కుటుంబ వివాదంలో మోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగానే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు నిన్న రాత్రి బాకరాపేట పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11:15 సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్కు పిలిచారన్నారు. తాను స్టేషన్కు వచ్చేసరికి ఎస్ఐ లేరని విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ అక్కడే బైఠాయించారు. అనంతరం సిఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో మాట్లాడారు. తాను ఎంబీయూ విద్యార్థుల కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బంది పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మంచు మనోజ్ అరెస్ట్ కు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తిరుపతి జిల్లా బాకారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచు మనోజ్ అర్ధరాత్రి హల్చల్ క్రియేట్ చేసినట్టుగా సమాచారం అందుతా ఉంది. అక్కడ బాకారం సమీపంలో ఒక రిసార్ట్ లో మనోజ్ బస చేస్తూ ఉండగా రాత్రి పాట్రోలింగ్ టీం అంతా కూడా అక్కడికి చేరుకొని ఎవరెవరు ఈ రిసార్ట్ లో ఉన్నారనే దానిపై కూడా తనిఖీలు చేసినప్పుడు మనోజ్ కనబడము, ఇక్కడెందుకున్నారు మీరు అంటూ క్వశ్చన్ చేయడము, మనోజ్ అప్పటికే పోలీసులతో వాగ్వాదానికి దిగి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా, మా నాన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చారా అంటూ కూడా కొద్దిసేపు హంగామా క్రియేట్ చేయడంతో పోలీసులు ఇమీడియట్ గా మనోజ్ ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి బాకారాపేట పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత కూడా తనని ఇల్లీగల్ గా పట్టుకొచ్చారంటూ కూడా మనోజ్ పోలీస్ స్టేషన్ లో కూడా హంగామా క్రియేట్ చేసి నిరసన వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్న అధికారులతో మాట్లాడి తను ఏ తప్పు చేశానని ఈ రోజు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు, నేను కుటుంబ విషయంపై పోరాటం చేస్తా ఉంటుంటే నన్నే టార్గెట్ చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారా, తన తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన తనని అరెస్ట్ చేస్తా ఉన్నారా, నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పోలీసులు ఎలా నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు, నేను చేసినటువంటి తప్పేంటి, నా మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎలా నన్ను అదుపులోకి తీసుకుంటారంటూ కూడా పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగి అనంతరం ఉన్నత అధికారులతో మాట్లాడిన తర్వాత తన గతంలో మోహన్ బాబు యూనివర్సిటీకి అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించడము, అక్కడ గేట్లనన్నీ కూడా బద్దలు కొట్టడము, కొంతమంది గేట్లు దూకిపోవడము, అక్కడ మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది బెదిరించడము, వారిపైన దాడులు చేయడము, వారు మనోజ్ సెక్యూరిటీ సిబ్బంది పైన దాడులు చేయడము, పరస్పరంగా జరిగినటువంటి దాడులు, అనుమతి లేకుండా మనోజ్ అక్కడికి వచ్చి ఒక వాతావరణం క్రియేట్ చేసి అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశాడు. కాబట్టి ఈ విషయంలో మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి కూడా తిరుపతి పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి ఈ రోజు విచారణలో భాగంగా బాకారావుపేట పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గొడవ జరిగిందా లేదా జనరల్ చెక్కింగ్స్ లో భాగంగా వీళ్ళు రిసార్ట్ ని తనిఖీ చేసినప్పుడు మనోజ్ అక్కడ పట్టుబడము, ఇక్కడ ఎందుకున్నామని క్వశ్చన్ చేసే లోపే మనోజ్ పోలీసుల పట్ల దురుసుగా అనుచితంగా వారిని విధులకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించినందుకు అతను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేపడతా ఉన్నారనే దానిపై మాత్రం పోలీసులు క్లారిటీ రావాల్సి ఉంది. మనోజ్ పైన ఇప్పటికే ఇటు తెలంగాణలో అటు ఏపీలో అనేక ఫిర్యాదులు తన తండ్రి అందజేయడం జరిగింది. ఇప్పటికే రంగారెడ్డి మెజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్ హోదాలో ఈ కేసు విచారణ సాగుతా ఉంది. మోహన్ బాబు ఇప్పటికే
తన ఆస్తులని ఇల్లీగల్ గా అనుభవిస్తా ఉన్నాడు మనోజ్ ని ఇమీడియట్ గా తన ఇంట్లో నుంచి బయటికి పంపించాలి, నా ఆస్తులు నాకు తిరిగి ఇచ్చేయాలి అంటూ కూడా 70 ఏళ్ల వయసుతో ఉన్నటువంటి తనకు సిటిజన్ యాక్ట్ ప్రకారంగా, సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా రంగారెడ్డి జిల్లా కోర్టుకి మోహన్ బాబు అపీల్ చేసుకుని దాని ద్వారా ఈ విచారణ కొనసాగిస్తా ఉన్నాడు. మనోజ్ కూడా ఇప్పటికే 2-3 సార్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు హాజరయ్యి జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. తిరుపతి భూమా కరుణాకర్ రెడ్డి, భూమా శోభారెడ్డికి సంబంధించి గతంలో జయంతి సందర్భంగా భూమా కుటుంబానికి చెందినటువంటి వారితో పాటు మనోజ్ భార్య మౌనిక ఇద్దరు కూడా ఇటు హైదరాబాద్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆలగడ్డలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్లి అక్కడ వారి జయంతిని వీళ్ళు పార్టిసిపేట్ అయ్యి తిరిగి ఎస్వి యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్తామంటూ కూడా వెళ్లడంతో పోలీసులు అక్కడ అడ్డుకోవడము, అనుచరులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడము, మనోజ్ సిబ్బంది ఏకంగా మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినటువంటి గేట్లని బద్దలు కొట్టుకుని గేట్లు ఎక్కి ఇల్లీగల్ గా లోపలికి వెళ్లినటువంటి దానిపై కూడా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దానిపైన కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మోహన్ బాబు అందించినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అరెస్ట్ చేశారా. జనరల్ చెక్కింగ్ లో వీళ్ళు తనిఖీ చేస్తూ ఉండగా మనోజ్ ఓవర్ యాక్షన్ చూసి విధులకు ఆటంకం కలిగించాడు, అతిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడంటే అతను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించాలనే దానిపై మాత్రం పోలీసులు మరి కాసేపు ఒక క్లారిటీ ఇవ్వన్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ.